తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని లీగల్ కౌన్సిల్కు లేఖ రాసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలుపకపోవడంతో సమాలోచనలు చేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులను ఈసీ పరిశీలిస్తోంది. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. సోమవారం న్యాయ నిపుణులతో చర్చించనుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని లీగల్ కౌన్సిల్కు లేఖ రాసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలుపకపోవడంతో సమాలోచనలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను ఈసీ పరిశీలిస్తోంది. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. సోమవారం న్యాయ నిపుణులతో చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సువర్ణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నెల 9న హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై సంబంధించి దీని అర్ధరాత్రి కూడా స్పష్టత ఇచ్చింది. 50% రిజర్వేషన్లకు సంబంధించి 50% నుంచి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరాలు తాము ఎన్నికల నియమ నిబంధనలకు ఎటువంటి కూడా హాని కలిగించమని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశం అవుతుంది. కమిషనర్ కానీ సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసే ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం తర్వాత తాము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కోణంలో ప్రస్తుతం కీలక సమావేశం జరుగుతుంది. మరోవైపు ఇదే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి ఆలోచన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైకోర్టు స్టే కావచ్చు, రిజర్వేషన్ అంశానికి సంబంధించి 16 క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి తోడుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలనే పైన కూడా ప్రస్తుతం చర్చిస్తుంది. దీనిపై సోమవారం న్యాయనిపుణులతో చర్చించి ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసేటువంటి సందర్భం చూస్తున్నారు. Right. Thank you for the updates, Ashok.